యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. కాబట్టి తండ్రి రొమ్మున ఉన్నటువంటి అద్వితీయ కుమారుడు ఎవరు? ఆయన జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు, ముద్దు కుమారుడు. ఆయన మనకు ఎవరిని బయలుపరిచినాడు? తండ్రిని బయలుపరిచినాడు. కుమారుడు ఎవరిని బయలుపరిచినాడు? తండ్రిని బయలుపరిచినాడు. అదే రాయబడింది అక్కడ చూడండి. అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే కుమారుడు తండ్రిని మనకు బయలుపరిచినాడు. కాబట్టి ఈ కుమారుడు ఏంటిది? అద్వితీయ కుమారుడు, జనితైక కుమారుడు, ఏకైక కుమారుడు. తండ్రి ఎలా ఉంటాడో మనం ఆయనను చూడలేదు, కానీ తండ్రిని ఈ కుమారుడు బయలుపరిచినాడు. రక్త మాంసములు ధరించుకొని మనిషి ఆకారంలో ఈ లోకానికి కుమారుడు వచ్చినాడు. కాబట్టి ఈ కుమారుడు తండ్రి ఎలా ఉంటాడో, తండ్రి యొక్క విధానము, తండ్రి సార్వభౌమాధికారం, తండ్రి యొక్క ప్రేమ, తండ్రి యొక్క కృప సమస్తం కూడా ఈ జనదైక కుమారుడు ఏం చేసినాడు? బయలుపరిచినాడు. ఆయన మనకేం చేసినాడు? బయలుపరిచినాడు. కాబట్టి ఆయన గురించి రాయబడింది మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. కాబట్టి చాలండి. కాబట్టి ఇశ్రాయేలీయులను ఏలబోవాడు ఎక్కడి నుంచి వస్తాడట? బెత్లెహేము ఎఫ్రాతా నుండి వస్తాడు. ఆయన ఎవరు? ఆయన ఎలాంటి వాడు? రాయబడి ఉంది జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ యెరూషలేము నివాసులతోటి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఉల్లాసముగా ఉండండి అని చెప్తున్నాడు. ఎందుకు? నీ రాజు నీతిపరుడు. ఎవరంట? ఈ అద్వితీయ కుమారుడు నీతిపరుడు, రక్షణ గలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆయన మన వద్దకు వచ్చిన దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడు వచ్చినాడు? ఆయన మన దగ్గరికి 2024 సంవత్సరాల క్రితమే ఆయన మన దగ్గరికి వచ్చినాడు. ఎలా జన్మించినాడు ఆయన? యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 7 verse 9-14. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టెను. కాబట్టి కన్యక గర్భవతి అయి ఎవరిని కంటుందట? కుమారుని కంటుంది. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టినారంట? ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినాడు.
అంటే ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటిదంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి ప్రభువులు బయలుపరుస్తున్నాయి, లేఖనాలు ప్రభువుని బయలుపరుస్తున్నాయి. ప్రభు దేవాతి దేవుణ్ణి బయలుపరచడానికి అద్వితీయ కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుణ్ణి బయలుపరిచినాడు. ఆయన గురించి రాయబడింది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరంటే ఆయన? జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చున్నాడు. కాబట్టి మన దేవుడు, మన రక్షకుడు నీతిపరుడు, రక్షణ గలవాడు, తర్వాత గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, కన్యక గర్భవతి అయి ఎవరిని కన్నిందంట? కుమారుని కన్ను. కాబట్టి ఆ కుమారునికి ఏమని పేరు పెడతారంట? ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు. భాషాంతరమున దేవుడు మనకు తోడు. కాబట్టి ఈ యొక్క అద్వితీయ కుమారుడు యొక్క లక్షణాలను చూస్తే ఆయన ఇశ్రాయేల్లో పుడతాడు. ఇక్కడ పుడతాడు, ఆయన ఇశ్రాయేల్లో పుడతాడు. ఇశ్రాయేలును ఏలుతాడు, ఇశ్రాయేలును ఏలుతాడు. నీతిపరుడైనటువంటి దేవుడు, రక్షణ కలిగినటువంటి దేవుడు, దీనుడైనటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడంట? ఇమ్మానుయేల్. ఆయన ఎలాంటి వాడంట? ఇమ్మానుయేల్ అంటే తోడై ఉండేటువంటి వాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి వాడంటే నీతి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? నీతి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు ఎలాంటి వాడు? రక్షకుడు. మన దేవుడు ఎలాంటి వాడు? నీతిమంతుడు. మన దేవుడు ఎలాంటి వాడు? దీనుడు. మన దేవుడు ఎలాంటి వాడు? తోడై ఉండేటువంటి వాడు. 4 లక్షణాలు. మొదటి లక్షణం, మన దేవుడు ఎవరంట? నీతిపరుడు. రెండవది, మన దేవుడు ఎవరంట? రక్షకుడు. మన దేవుడు ఎవరంట? దీనుడు. నాలుగోది, మన దేవుడు ఎవరంట? ఇమ్మానుయేల్, మనకు తోడై ఉండేటువంటి వాడు. మన కష్టాల్లో, మన బాధల్లో, మన శ్రమల్లో, ప్రతి పరిస్థితిలో ఆయన మనకు ఇమ్మానుయేలుగా ఉండేటువంటి దేవుడు, మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనం. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకి ఇష్టమైన త్రోవకు తొలగెను. తర్వాత యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చాలండి. ఆయన మనకు తోడై ఉండేటువంటి దేవుడే కాదు, ఆయన మన దోషములను మోసుకున్నాడు. మన దోషములను ఏం చేసుకున్నాడు? మోసుకున్నాడు. ఎందుకు? దావీదు మహారాజు 51వ కీర్తన 2వ వచనం. 51వ కీర్తన, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటాడు. చాలండి. నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగుము. ఇక్కడ ఏమని రాయబడి ఉంది? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. యెహోవా మనందరి దోషము ఆయన మీద మోపెను. ఎందుకు? ఆయన వధించబడినాడు. ఎందుకు? ఆయన రక్తము చిందించినాడు. ఆ జనితైక కుమారుడు, ఆ ద్వితీయ కుమారుడు, ఆ ప్రియ కుమారుడు, ఆ ఏకైక కుమారుడు, ఆ పవిత్రుడు, ఆ నిష్కలంకుడు ఎందుకు బలి అయినాడు? ఎందుకు మరణం గావించబడింది? దావీదు మహారాజు 51వ కీర్తన 2వ వచనంలో,
నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగుము అంటే దేవుడు మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపినాడు. ఈజ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ టు క్లెన్స్ అవర్ సిన్. ఆయన బాధ్యత తీసుకున్నాడు. మన యొక్క దోషాలను కడగడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఎలా ఆయన మన దోషాలను కడగడానికి బాధ్యత తీసుకున్నాడంటే ఆయన స్వరక్తమును పెట్టి, సొంత రక్తమును పెట్టి మన యొక్క దోషాలను, మన యొక్క పాపాలను కడగడానికి ప్రభు ఆ శిలువ మీదకి ఆయన ఎక్కిన దేవుడుగా ఉన్నాడు. అంతేకాదు ఆయన ఎలాంటి వాడంట, ఆయన దీనుడు అని చెప్పడానికి 7వ వచనము రాయబడింది, మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. కాబట్టి ప్రభు నోరు తెరవలేదు. తర్వాత 9వ వచనంలో అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. కాబట్టి ప్రభు మరణమైనప్పుడు ఆయన సమాధి ఎవరితో నిర్మించబడింది, రూపొందించబడిందంటే భక్తిహీనులతో తన సమాధి ఏం చేయబడింది, నియమింపబడింది. కాబట్టి లేఖనాలు చెప్తున్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 1 Corinthians chapter 15 verse 3. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చాలండి. నీతిమంతుడైనటువంటి దేవుడు, నిందారహితుడైనటువంటి దేవుడు, పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన మన దోషములను బట్టి శిలువకు అప్పగించబడినాడు. దావీదు మహారాజు అంటున్నాడు, ప్రభువా నా దోషములు నీ రక్తముతో కడుగు. నీ దోషములు పరిహరింపబడాలి అంటే పరిశుద్ధమైనటువంటి గొర్రెపిల్ల, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల, వధింపబడినటువంటి గొర్రెపిల్ల అవసరము అయి ఉన్నది. అందుకోసమే రాయబడింది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 8వ వచనం. 12:8 నాక సిస్టర్ చెల్లమ్మ 12:8 చదవండి. దాని దూతలను యుద్ధం చేసిరి గాని గెలవలేకపోయేది కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయేను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము వధించబడి ఉన్న గొర్రెపిల్లని రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ 13:8 చూడండి. 3:8 అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఎన్నో వచ్చినాము 8:9. ప్రకటన 13:8-9 చదవండి. భూమి అనగా మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. చాలండి. ఇక్కడ రాయబడి ఉంది ఎవరంట, వధింపబడినటువంటి గొర్రెపిల్ల. వధింపబడినటువంటి గొర్రెపిల్ల ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన వధింపబడినాడు. ఎందుకు వధింపబడినాడంటే రక్తమును చిందించడానికి. కాబట్టి చిందించిన రక్తము ద్వారా మన పాపములు ఏం చేయబడినాయి, పరిహారం చేయబడినాయి. లేఖనముల ప్రకారము బాబు బయట తీసుకోబడి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల విషయం ఏమైనాడు, మరణించినాడు. రెండవది సమాధి చేయబడినాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మార్చబడినాడు.
తన రక్తాన్ని కార్చినాడు. దావీదు మహారాజు అన్నాడు కదా, నా దోషం పోనట్లుగా నన్ను బాగుగా కడుగుమన్నాడు. కాబట్టి నన్ను బాగా కడగాలి అంటే, మన దోషములు బాగా కడగాలంటే ఆ పరిశుద్ధుడు ఆ కలువరిలో తన రక్తాన్ని కార్చినాడు. మౌనిగా ఉన్నాడు, నోరు తెరవలేదు. మన దోషములన్నీ కూడా ఆయన మీద మోపబడినాయి. కాబట్టి ఆయనకు ఎక్కడ సమాధి సిద్ధం చేయబడిందంట. ఆయనకు భక్తిహీనులతో ఆయనకు సమాధి సిద్ధము చేయబడింది. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు? తగ్గించుకున్నాడు. తర్వాత చూసినట్లయితే కీర్తనలు 22వ కీర్తన 18వ వచనం. కీర్తనలు 22:18. కీర్తనలు 22వ కీర్తన 18వ వచనం. నా వస్త్రములు వారు పంచుకొంచున్నారు. చాలండి, ప్రభు వస్త్రములు వాళ్ళు ఏం చేస్తున్నారట? పంచుకున్నారు. ప్రభు మన దోషమును బట్టి కలువరిలోకి అప్పగించబడినాడు. మన దోషం బట్టి ప్రభు రక్తాన్ని కార్చినాడు. వధించబడిన గొర్రెపిల్ల అయినాడు. మన దోషం బట్టి భక్తిహీనులతో ఆయనకు సమాధి ఏర్పాటు చేయబడింది. తర్వాత ఆయన తగ్గించుకున్నాడు. ఆయన వస్త్రములు ఏం చేస్తున్నారంట? వాళ్ళు పంచుకున్నారు. అంతేకాదు, మన ప్రభు 3వ దినాన ఏం చేస్తున్నాడంట? ఏం చేయబడ్డాడంట? తిరిగి లేచినాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 11:25. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. చాలండి. కాబట్టి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, పునరుత్థానమును జీవమును లేనే. కాబట్టి మన దోషములు బట్టి ప్రభు శిలువకు అప్పగించబడినాడు. మన అతిక్రమం బట్టి, మన పాపం బట్టి ప్రభు శిలువకు అప్పగించబడినాడు. రక్తాన్ని కార్చినాడు. నోరు తెరవలేదు. మన దోషములను భరించడానికి ప్రభు నోరు తెరవలేదు. నేను దోషిని కాదు అని చెప్పలేదు. ప్రభు ఏం చెప్పలేదు? సిలువలో నేను దోషిని కాదు అని చెప్పలేదు. ఆయన నీతిమంతుడు, కానీ నోరు తెరవలేదు. ఎందుకు? మన దోషములను ఆయన భరించినాడు, మోపినాడు. కాబట్టి 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడేమో నీతిమంతుడు, చిన్నవాడేమో దుర్మార్గుడు. చిన్నవాడు వెళ్ళిపోయి ఒక వ్యక్తిని హత్య చేసి వచ్చినాడు. ఇద్దరు ఒకేలాగా ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఒకేలాగున్నప్పుడు చిన్నవాడు హత్య చేసినాడు. తన యొక్క వస్త్రములు అంతా కూడా రక్తముతో నింపబడింది. అయితే రక్తపు మడుగులో ఆ యొక్క రక్తపు చొక్కాని వేసుకొని ఇంట్లోకి వచ్చినాడు. ఇంట్లోకి వచ్చి అన్నను బతిమలాడినాడు. అన్న, నేను ఒక వ్యక్తిని చంపేసినాను, నేను దోషం చేసినాను, నేను పాపం చేసినాను, ఇంకా నేను శిక్షకు పాత్రుడను. దావీదు అన్నాడు కదా, నా దోషములను బాగుగా కడుగుము. ఈయన కూడా అన్నను వేడుకున్నాడు. అన్న, నా దోషంలో ఎంత దోషం అంటే రక్తాన్ని చిందించినాను, ఈ రోజు రక్తంను కళ్ళ చూస్తున్నాను, అలాంటి పరిస్థితి నాది అన్న అన్నాడు. ఆ చొక్క నాకు ఇచ్చే. పోలీస్ వాళ్ళు వచ్చినారు. వచ్చి ఆ రక్తపు చొక్కలో ఉన్నటువంటి అన్నాన్ని చూస్తున్నారు. ఏమయ్యా, నువ్వే దోషం చేసినావా? నువ్వే పాపం చేసినావా? నువ్వే తప్పు చేసినావా అంటే రక్తపు చొక్కా వేసుకొని నోరు తెరవలే, అలానే నిలబడి ఉన్నాడు. తీసుకున్నారు, చెరసాల్లోకి తీసుకొని పోయినారు. అక్కడ న్యాయపీఠం ఎదుట నిలబడినాడు. అందరూ ఆయనను దోషి అన్నారు.
రక్తపు చొక్కాలు పట్టుకున్నాడు కాబట్టి దోషి అన్నాడు. కాబట్టి ఉరికంబానికి ఎక్కాల్సినటువంటి పరిస్థితి. అప్పుడు తమ్ముడు అన్న దగ్గరికి వచ్చినాడు. అన్న, నా విషయమై నువ్వు ఆ యొక్క కలువరి శిలువను ఎక్కినావు, ఆ ఉరికంబాన్ని ఎక్కినావు. నా విషయమై నువ్వు ఏం చేయబడుతున్నావు? మరణాన్ని గావించబడుతున్నావు. కాబట్టి ప్రభు నోరు తెరవలేదు. ప్రభు మన దోషాన్ని ఆయన మీద మోసుకున్నాడు కాబట్టి he not open his mouth. ఆ దినాన అన్న నేను కాదు దోషిని, దోషి నా తమ్ముడు అని అంటే అన్న బ్రతికేవాడు, తమ్ముడు చచ్చిపోయేవాడు. అయితే ఆ దినాన ప్రభు నోరు తెరవలేదు. మన సమస్త దోషములు ఆయన మీద మోపబడినాయి. ఆయన మీద మోపబడిన తర్వాత ఆయన శిక్షకు పాత్రుడైపోయినాడు. ఆయన శిక్ష అనుభవించినాడు. మన శిక్ష ఆయన అనుభవించినాడు. తరువాత ఆయనకు సమాధి భక్తిహీనులతో ఏర్పాటు చేయబడింది. వాళ్ళ దగ్గర ఆయన సమాధి ఏర్పాటు చేయబడింది. ఎందుకు? నేను చేసినటువంటి ద్రోహమును బట్టి, నేను చేసినటువంటి పాపమును బట్టి ప్రభు పరిశుద్ధ స్థలము కాకుండా పరిశుద్ధులతో ఆయనకు సమాధి సిద్ధము చేయబడటానికి బదులుగా భక్తిహీనులతో ఆయన సమాధి ఏం చేయబడిందంట? సిద్ధము చేయబడింది. బికాస్ ఆఫ్ అవర్ సిన్, మన పాపమును బట్టి, మన దోషం బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించినాడు. లేఖముల ప్రకారం యేసుక్రీస్తు వారు మరణించినారు. లేఖనం ప్రకారం యేసుక్రీస్తు వారు సమాధి చేయబడినారు. అంతేకాదు ఈ దేవుడు మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, విజయుడు, విజయశాలి, మూడో దినాన తిరిగి లేచినాడు. ఆయన చెప్తున్నటువంటి మాట యోహాను సువార్త 11:25 పునరుత్థానమును జీవమును నేనే. మొదటి పేతురు రాసిన పత్రిక 1:3. మొదటి పేతురు రాసిన పత్రిక 1:3. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రైన దేవుడు స్తుతింపబడును గాక. మృతులో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన ద్వారా జీవముతో కూడినటువంటి నిరీక్షణ. చాలా యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి లేచినారంట? మృతులో నుండి లేచిన ద్వారా జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది జీవముతో కూడిన నిరీక్షణ, తరువాత అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైనటువంటి స్వాస్థ్యము మనకు కలుగునట్లు. ఎల్లప్పుడు ఉండేది. అక్షయమైందంటే ఎల్లప్పుడు ఉండేది. తరువాత నిర్మలమైనది అంటే ఏంటిది? పరిశుద్ధమైనది. మూడవది వాడబారనిది అంటే ఏంటంటే మహిమతో కూడుకున్నటువంటిది. కాబట్టి మహిమతో కూడుకున్నటువంటి రక్షణ మనకి ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? దోషులమైన మనకి ఇచ్చినాడు. ఎవరికి ఇచ్చినాడు? దోషులమైన మనకి ఇచ్చినాడు. పాపులమైన మనకి ఇచ్చినాడు. తర్వాత నరకానికి పోవలసినటువంటి వారికి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప దయామయుడు, ఆయన ఎంత గొప్ప కృపామయుడు. ఆయన మన పాపములు తన మీద మోసుకున్నాడు. ఆ యొక్క శిలువను ఆయన ఎక్కినాడు. ఆయన మరణించినాడు, సమాజమైనాడు, మూడో దినాన తిరిగి లేచినాడు. దోషులను పరిహరించినాడు. దోషుల పాపమును పరిహరించినాడు. పాపుల యొక్క పాపమును పరిహరించినాడు. పరిహరించి ఆయన ఏం చేసినాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 1:3 మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ. ఎలాంటి నిరీక్షణ అంట? జీవంతో కూడినటువంటి నిరీక్షణ. అంటే మరణం లేదు. ఏం లేదంట? మరణం లేదు. ఈ దినాన
ఇక్కడ చనిపోతే ప్రభుతో కూడా లేస్తామనేటువంటి నిరీక్షణ, దాని పేరే జీవముతో కూడినటువంటి నిరీక్షణ. అంతేకాదు అది ఎలాంటి నిరీక్షణ అంట, అక్షయమైంది, క్షయమైపోయేది కాదు, ఎల్లప్పుడూ ఉండేది. రెండవది నిర్మలమైంది, అంటే ఎలాంటిదంట, పవిత్రమైంది. ఎలాంటిది, పవిత్రమైంది. మూడవది వాడబారనిదైనటువంటిది, అంటే ఏంటిది, మహిమతో కూడుకున్నది. ఎలాంటిదంట, మహిమతో కూడుకుంది. ప్రభు రక్షణలో మనకి ఏం దొరికిందంట, మహిమ దొరికింది. కాబట్టి ఆయన పునరుద్ధానంలో మనకు జీవంతో కూడినటువంటి నిరీక్షణ మనకు దొరికింది. ఒకనాడు మనము దోషులము, ఇప్పుడు మనం ఏమంట, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి నీతిమంతులుగా తీర్చబడుటకై లేచును. మనము నీతిమంతులుగా తీర్చుటకై ఆయన లేచినాడు. ప్రభు లేచినాడంటే ఏంటి కదా, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి కొరకు ప్రభు లేచాడు. కాబట్టి ప్రభు లేచినాడు కాబట్టి మనం ఏమైపోయినాం, నీతిమంతులంగా మార్చబడినాం. కాబట్టి ప్రభు పునరుద్ధానంలో మనం ఏమైపోయినాం, నీతిమంతులమైన. బిఫోర్ రిజరక్షన్ వాట్ వి ఆర్. పునరుద్ధానానికి ముందు మనం ఎవరమంట, దోషులం. మనం ఎవరమంట, దోషులం, పాపులం, అపరాధములు చేసిన వారు, దేవునికి విరోధులం. అయితే ప్రభు మన విషయమై తన ప్రాణాన్ని పెట్టినాడు. ఎవరంట మన ప్రభు, ఎలాంటి వాడంట మన ప్రభు, నీతిమంతుడు. రెండవది మన ప్రభు ఎలాంటి వాడంట, రక్షకుడు. మూడవది మన ప్రభు ఎలాంటి వాడంట, దీనుడు. నాలుగవది మన ప్రభు ఎలాంటి వాడంట, ఇమ్మానుయేల్, దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇలాంటి ప్రభు దోషులమైన మన కొరకు కలువరి శిలువను ఎక్కినాడు, రక్తాన్ని కార్చినాడు, ప్రాణాన్ని పెట్టినాడు. మనం చేసినటువంటి పాపం విషయమై ఆయన శిలువకు ముందు నోరు తెరవలేదు. దోషులం మనము, పాపులం మనము, అతిక్రమం చేసిన వారం మనము. నీతిమంతుడైన దేవుడు శిలువ మీదకి వెళ్ళినాడు, వెళ్ళి రక్తాన్ని కార్చినాడు. ఆయనకు సమాధి భక్తిహీనులతో ఏర్పాటు చేయబడింది. ప్రభు చెప్తున్నాడు, సమాధి నన్ను ఏం చేయలేదు. మూడో దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడై సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడు, పునరుద్ధానుడైనాడు. కాబట్టి పునరుద్ధానమును జీవము నేనే. ఆయన మనకి ఎలాంటి జీవం ఇచ్చినాడు, జీవముతో కూడినటువంటి నిరీక్షణ ఇచ్చినాడు. అది ఎలాంటిదంట, అక్షయమైనది, నిర్మలమైంది, వాడబారింది. అంటే ఏంటిది, ఎల్లప్పుడు ఉండేటువంటి జీవం. రెండవది పవిత్రమైనది. మూడవది మహిమ గలది. దుర్మార్గులైన మనకు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. పాపులమైన మనకు శిలువ ద్వారా నిత్య జీవాన్ని ఇచ్చినాడు. ప్రభువును ఒప్పుకున్నప్పుడు, ప్రభువును సొంత రక్షకంగా అంగీకరించినప్పుడు దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చినాడు. తన రక్తం ద్వారా దావీదు అన్నాడు, ప్రభువా నా దోషములు అన్ని కడుగుమన్నాడు. ఎట్లా కడగాల, దేవుని రక్తం ద్వారా కడగాలి. ప్రభు రక్తం బట్టి మన దోషాలన్నీ కడిగినాడు. కడిగిన తర్వాత ఆయన తిరిగి లేచినాడు. తిరిగి లేచిన తర్వాత జీవంతో కూడినటువంటి నిరీక్షణ వచ్చింది. ఒకనాడు దోషము, ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనాన్ని బట్టి ఆయన మన అపరాధం నిమిత్తము ఏం చేయబడినాడంట, అప్పగించబడినాడు. తర్వాత ఆయన తిరిగి లేచిన ద్వారా మనం ఏమైపోయినామంట, నీతిమంతులం. దోషులమైన మనకు
వచ్చినటువంటి పేరు ఏంటిదంట? ప్రభు యేసు శిలువను బట్టి, పునరుద్ధానం బట్టి నీతిమంతులం. ఏమైనామంట? నీతిమంతులు. చివరిగా మన వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. యోహాను పత్రిక, యోహాను సువార్త 1వ అధ్యాయం, జాన్ గాస్పల్, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం. ఎవడును ఎప్పుడైనా దేవుని చూడలేదు, తండ్రి నొమ్మునన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. కాబట్టి తండ్రి నొమ్మునన్న జనితైక కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. తండ్రి ఏందో, తండ్రి ప్రేమ ఏందో, తండ్రి కృప ఏందో, తండ్రి మనల్ని ఎంత ప్రేమించినాడో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేసినాడు? బయలుపరిచినాడు. కాబట్టి ఆ దేవుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఆరాధిద్దాం. అందరం లేచినబడి ఒక పాట పాడుకుందాం.